రెండో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి సునీతా వీరేందర్ను గెలిపించాలని జయగుణ చైతన్యరెడ్డి ఇంటింటికి ఎన్నికల ప్రచారం జరిపారు. సంగారెడ్డి పట్టణంలోని రెండో వార్డులో కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి ఆవుల సునీతా వీరేందర్ను వార్డు ప్రజలు ఆశీర్వదించి చేయి గుర్తుపై ఓటు వేసి కౌన్సిలర్గా గెలిపిస్తేనే వార్డులోని ప్రజా సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వంలో జగ్గారెడ్డి సహకారంతో అన్ని పరిష్కరిస్తామని తెలిపారు. ప్రచార కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జ్ అంకని ప్రవీణ్ కుమార్, స్థానిక కాంగ్రెస్ నాయకులు పవన్, రాము, గోపి, ప్రభాకర్, సాయి, జావీద్, లక్ష్మణ్ మరియు స్థానిక మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. स्लोगन से है పెద్దమ్మ షూను ఇందిరాంగ నుంచి తెలుసు, మొత్తం అన్నీ తెలుసు కదా, చేతి కొట్టి పెద్దమ్మ ఇందిరాంగ ఇక్కడ చూడండి. కూర్చోమ్మా 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 కదా బయటేమో ఉద్యోగాలు దొరుకుతలేవు, అది కూడా ప్లాన్ చేద్దాము. మరి మీ ఇళ్ల స్థలాల గురించి కూడా నేను చెప్పడం జరిగింది, పెన్షన్ల గురించి కూడా చెప్పడం జరిగింది, అక్కడున్న రోడ్డు గురించి కూడా నేను దృష్టిలో పెట్టుకుంటానమ్మా. తప్పకుండా చేస్తున్నామ్మా ఆవుల సునీత గారిని తప్పకుండా మీరు గెలిపించుకొని మీ పనులు మీరు చేయించుకోండి. దీనికి మించింది ఇంకేం లేదమ్మా. మీ పనుల కోసమే ఈరోజు రావడం జరిగింది. అమ్మ కన్ఫర్మ్ అమ్మా, రోడ్ అయితే కన్ఫర్మ్, నాలా కూడా చేపిస్తాము, పక్క అయిపోతుంది అది. అమ్మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉందమ్మా, మన వార్డులో కాంగ్రెస్ పార్టీ ఉంటే గట్టిగా ఉంటదమ్మా. మీరు ఆలోచించండి, కాంగ్రెస్ పార్టీ ఉంటది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ నాయకుడు ఇక్కడ ఉంటే మీకు పనులు ఫాస్ట్గా అయిపోతాయి. అదొక్కటి ఆలోచన చేయండి, సరేనా? గతంలో వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చిండ్రేమో, మరి ఏమేం పనులు మీకే తెలుసు వాళ్ళది. కానీ ఈసారి మాత్రం మీరు చేయకూడదు, తప్పకుండా వేయండి. ప్రభుత్వం ఉంది, జగ్గారెడ్డి గారు ఉన్నారు, మీ పనులని చేపిద్దాం, సరేనమ్మా? అమ్మ మీ వాడికి 8 కోట్ల పైసలు కూడా ఫండ్ కూడా తీసుకొని వస్తాం. మీకు ఏమేమి రోడ్లు కానీ నాళాలు కానీ ఏమన్నా అభివృద్ధి పనులు ఏమైనా ఉన్నా కూడా వీరేందర్ గారి దగ్గర మీకు అందుబాటులో ఉంటారు. మీకు కావాల్సినవన్నీ కూడా వెళ్ళి చెప్పొచ్చమ్మా. ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా వెళ్ళి మాట్లాడండి, మనకు అధికారులతో మాట్లాడి కానీ ఏది ఉన్నా కూడా చేపిద్దాం, సరేనమ్మా? సంతోషమా? చేయకూడదు చేస్తారు కదా అమ్మ. డాక్టర్ మహిళ బిల్డింగ్ కూడా ఒకటి మీరు అడుగుతున్నట్టున్నారు, ఇక్కడ అంగన్వాడీ బిల్డింగ్ కూడా, అది కూడా చేపిద్దామమ్మా. 1వ వార్డులో కూడా అంగన్వాడీ బిల్డింగ్ కూడా నేను చెప్పొచ్చిన, ఆడ కూడా సరిగ్గా లేదు, ఈడ కూడా చేపిద్దామమ్మా. ఇందాక ఇంకో వార్డులో తిరిగేసి వచ్చినా కూడా ఆడ కూడా ఇదే పరిస్థితి ఉంది. మరి ప్రతి వార్డుకి కూడా 8 కోట్లు ఇవ్వడం జరుగుతుందమ్మా కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక్కడ మనకి కాంగ్రెస్ వచ్చిందంటే మనం పనులు మంచిగా మీకు కావాల్సినట్టు మీకు అందుబాటులో ఉండడంతో చేయించుకోండి, సరేనా? సరే అమ్మ బస్తీ దవాఖానా గురించి కూడా ఒక ఆలోచన ఉందమ్మా, అది కూడా చేపిద్దాము. ఎందుకంటే ఈ దోమల వల్ల చాలా సిక్ అవుతున్నట్టున్నారు, అది కూడా ఒక ఆలోచన ఉంది, అది కూడా చేపిద్దాం, సరే నమస్తే. వార్డుకు చేసిన జయారెడ్డి గారికి ధన్యవాదములు. మన వార్డులో ముఖ్యంగా పెద్ద కాలువ రోడ్డు బాగా ఇబ్బంది ఉన్నది, దాంట్లో కొంతమంది ఇబ్బంది పెడుతున్నారని చెప్పి నేను ఆ సార్ దగ్గరికి కూడా వెళ్ళి కలవడం జరిగింది. ఆ సార్ అంటే మనకన్నా ముందే సార్ ఆల్రెడీ దానికి శాంక్షన్ చేయించాడు. తాళ్ళపల్లి వరకు మనకు పాండరంగారెడ్డి సార్ వాళ్ళ ఇంటి వరకు ఆల్రెడీ శాంక్షన్ అయింది, అది కంపల్సరీ చేయిస్తా అని చెప్పి హామీ ఇచ్చాడు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే డ్వాక్రా గ్రూప్ మహిళల కోసం
ప్రతి గ్రూప్ లీడర్స్ వచ్చేసి ఒకళ్ళు ఇంట్లో మీటింగ్ పెట్టుకోవడం అది చాలా ఇబ్బంది ఉందని చెప్పి మన దృష్టికి తేవడం జరిగింది. అది కూడా బిల్డింగ్ సార్తో మాట్లాడాము. సారే 200 గజాలు జాగా ఇచ్చి సారే కట్టిద్దామని చెప్పి ప్లాన్ చేశాడు. ఆల్రెడీ మాతో డిస్కషన్ జరిగింది అది. ఇంకోటి ఏంటంటే నిన్ననే మనకు నైట్ వార్డ్ వైజ్ మీటింగ్ పెట్టాడు సారు. అందులో ప్రతి వార్డుకి వచ్చేసి 8 కోట్ల బడ్జెట్ ఆల్రెడీ సారు అప్రూవల్ తీసుకున్నారు. అది డిపిఓ దగ్గర పెండింగ్లో ఉంది. మన వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిపిస్తే మనం సార్ తోటి ఫైట్ చేసి ఆ 8 కోట్ల బడ్జెట్ తీసుకొచ్చి మనం కంపల్సరీ మనకున్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకోవచ్చు. కాబట్టి అందరు కంపల్సరీ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి జగ్గారెడ్డి గారిని గెలిపించుకోవాలని చెప్పి నేను ఒకసారి మనవి చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే సునీతమ్మ గారు ఎట్లయితే గెలుస్తారో జగ్గారెడ్డి గారికి కూడా ఓటేసినట్టే. మనం ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ